బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. యుధిష్ఠిరుడు భీష్మాదుల అనుమతి తీసుకొని శ్రీకృష్ణ సమేతుడై కాండవ ప్రస్థం అనేటువంటి అరణ్యాన్ని ప్రవేశించారు. అరణ్యం ఇచ్చాడు, రాజ్యం సగం రాజ్యం అది. ఏమి ఒక ఇల్లు కూడా లేదు అక్కడ. ఆ అడవిలో కృష్ణుడు ఇంద్రుణ్ణి స్మరించి విశ్వకర్మను పిలిపించి పాండవులకు స్వర్గలోకంలో తొలతూగే నగరాన్ని నిర్మించిమ్మని ఆజ్ఞాపించాడు. కొద్ది కాలంలోనే నిర్మాణం పూర్తి అయ్యింది. యుధిష్ఠిరుడు రాజ్యపాలన ప్రారంభించాడు. భీష్ముడికి ఎప్పటికప్పుడు యుధిష్ఠిరుడి గురించి తెలుసుకుంటున్నాడు. శ్రీకృష్ణుడిని సదా పాండవుల వెన్నంటి ఉండవలసిందిగా చారులతో చెప్పి పంపిస్తూ ఉండేవాడు. తర్వాత పాండవుల దిగ్విజయమైనటువంటి యాత్ర జరిగింది. శ్రీకృష్ణుడితో సహా అందరూ యుధిష్ఠిరుని రాజసూయ యాగానికై ప్రోత్సహించారు. ఆ యాగం చివర్లో ఋత్వికులకు దక్షిణలు బాగా ఇచ్చి యుధిష్ఠిరుడు అందరినీ సంతోషపరిచాడు. భీష్మాచార్యుడు యుధిష్ఠిరుని సమీపించి, యుధిష్ఠిరా, ఈ శుభ సమయంలో స్నాతకుడు, ఋత్విజుడు, ఆచార్యుడు, ఇష్టుడు, మహారాజు, బాంధవుడు, ఈ ఆరుగురు గౌరవించదగినవారు. ఈ ఆరుగురిలో గుణగణాలతో సర్వశ్రేష్ఠుడైన వాణ్ణి ముందు పూజించాలి. ఇకపై నీ కర్తవ్యం ఇదే అని బోధించాడు. యుధిష్ఠిరుడు ఆ ఉపదేశాన్ని విని, పితామహ, మీరు చెప్పిన విధంగా అగ్రతాంబూలాన్ని అందుకునే అర్హత గల వారెవరో మీరే తెలుపవలసిందే అని ప్రార్థించాడు. అప్పుడు భీష్ముడు, మనవడ, శ్రీకృష్ణుడు సూర్యచంద్రులంతటి వాడు. అది మాధ్యాంతరహితుడు, ఆది మాధ్యాంతరహితుడు, ఆది ప్రత్యక్ష యజ్ఞపురుషుడు, అన్ని లోకాలకు పూజ్యుడు, ఆ ఆది మాధ్యాంతరహితుడు. కనుక ఓ ధర్మరాజా, ఈ శ్రీకృష్ణుడికే మొదటి అర్ఘ్యాన్ని సమర్పించి రాజసూయ యాగఫలాన్ని పొందు అని శ్రీకృష్ణ స్మరణ చేశాడు భీష్ముడు. నందముకుంద గోవింద నవనీత చోర గోవింద, నందముకుంద గోవింద నవనీత చోర గోవింద, అప్రమేయ గోవింద అమిత పరాక్రమ గోవింద, అప్రమేయ పురుష గోవింద, పుణ్యశ్లోక గోవింద, నందముకుంద గోవింద నవనీత చోర గోవింద, సంరక్షక గోవింద, గో సంరక్షక గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, భక్తవత్సల గోవింద, కృష్ణ రామ గోవింద,
రామకృష్ణ గోవింద. కృష్ణ కేశవ గోవింద సచ్చిదానంద గోవింద. కృష్ణ కేశవ గోవింద సచ్చిదానంద గోవింద. నందముకుంద గోవింద రవణీతయోగ గోవింద. నందముకుంద గోవింద రవణీతయోగ గోవింద. తాతగారి మాట ప్రకారం యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడికే మొదట పూజ చేయాలని సంకల్పించుకున్నాడు. అప్పుడు సహదేవుడు అన్నగారి మాటను అనుసరించి శ్రీకృష్ణుడికి అర్ఘ్యపాద్యాలిచ్చి సాదరంగా అక్కడికి పిలుచుకొని వచ్చాడు. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడిని శాస్త్రోక్తంగా ఆరాధించి స్తుతించాడు. త్వామేకమాహు పురుషం త్వామేకమాహు పురుషం త్వామాహు సాత్వతాం పతిం త్వామాహు సాత్వతాం పతిం నామభిస్త్వాం బహువిధైః స్తువంతి ప్రయతా ద్విజః స్తువంతి ప్రయతా ద్విజః ద్విజః. దేవా, పెద్దలు నిన్ను అందరి శరీరాల్లో ఉండేవాడివని ఉపాసకులకు పతివని స్తుతిస్తున్నారు. ఇంకా లెక్కలేనన్ని పేర్లతో నిన్ను కీర్తిస్తున్నారు. విశ్వకర్మన్ నమస్తేస్తు విశ్వకర్మన్ నమస్తేస్తు విశ్వాత్మన్ విశ్వసంభవః విశ్వకర్మన్ నమస్తేస్తు విశ్వాత్మన్ విశ్వసంభవ. విష్ణో జిష్ణో హరే కృష్ణ విష్ణో జిష్ణో హరే కృష్ణ వైకుంఠ పురుషోత్తమ వైకుంఠ పురుషోత్తమ వైకుంఠ పురుషోత్తమ వైకుంఠ పురుషోత్తమ అని స్తుతించి పూజించాడు. ఇలా మొదటి పూజలు కృష్ణుడు అందుకోవటం అక్కడ చేరిన వారందరికీ సంతోషాన్ని కలిగించింది. కానీ శిశుపాలుడు దాన్ని సహించలేక నిందించసాగాడు. ఓ ధర్మరాజా, ఈ సభలో గౌరవించదగిన వారు చాలామంది ఉన్నారు. వీరందరినీ కాదని భీష్ముడి కుతంత్రాన్ని గౌరవించి దుష్టుడైనటువంటి ఈ కృష్ణుడికి అర్ఘ్యపాద్యాలు అందించి చాలా తప్పు చేశావు. ధర్మ సూక్ష్మాన్ని గ్రహించటంలో మహాబుద్ధిమంతులు కూడా అసమర్థులైపోతూ ఉంటారు. నీకిప్పుడు అదే గతి పట్టింది. ఈ భీష్ముడికి వివేక అవివేక జ్ఞానం అసలే లేదు. అందులోనూ ఇప్పుడు ముసలితనం వచ్చి పడింది. వృద్ధులకు బుద్ధి చాంచల్యం సహజం. అందుకే నీకు ఏవేవో పాడు చేసేటువంటి మాటలు చెప్పి ప్రేరేపించాడు. నువ్వు అది విని మోసపోయావు. కృష్ణుడు మీకు ఆత్మీయుడైతే లెక్కలేనంత డబ్బు ఇచ్చుకోండి, అతడికి ఇష్టమైన పని ఏమైనా చేయండి. మావాడింత గొప్పవాడని ఊరంతా చెప్పుకుంటూ భుజాలపైకి ఎక్కించుకొని ఊరేగించు. అంతేగాని దురంధరులు అతిరథ మహారథులు ఉన్నటువంటి ఈ సభలో ఇటువంటి అనర్హుడికి పూజలు చేసి గౌరవించటం మీకేమన్నా న్యాయంగా ఉందా? ధర్మరాజా, కృష్ణుని ఏమని గౌరవించావు? శతవృద్ధుడనే? పెద్దలందరిలోకి పెద్ద వసుదేవుడు అన్నాడు కదా. పోని వసుదేవుడు, ఆయనను గౌరవించలేకపోయావా? కృష్ణద్వైపాయన మహర్షి నీకు గుర్తురాలేదా? పరమగురు పూజలందరి
అందుకోవటానికి కృపాచార్యు ద్రోణాచార్యులే అర్హులు. వారినెలా మర్చిపోయావయ్యా నువ్వు? పోని కృష్ణుణ్ణి రాజని గౌరవించావంటావా? యాదవుల అసలు రాజ్యాధికార యోగ్యతే లేదు కదా, కృష్ణుడు ఎలా పూజ్యుడవుతాడయ్యా? ఈ విధంగా మహాపురుషుల్లో శ్రీకృష్ణుడు చేరడం, ఇటువంటి మహనీయులను విడిచిపెట్టి ఒక భీష్ముడి మాట పట్టుకొని వేళ్లాడావే, నువ్వెంతటి మూర్ఖుడివి, నువ్వు మహాధర్మవేత్తవని నిన్నే కీర్తిస్తూ ఈ రాజసూయ యాగాన్ని చూడటానికి ఎంతోమంది పెద్దలు వచ్చి ఉన్నారే, వారందరిని విడిచిపెట్టి ఈ కృష్ణుడికి అగ్రతాంబూలం ఎలా ఇచ్చావయ్యా? నువ్వు ఇచ్చావే అనుకో, ఈ గొడ్లకాపరి సిగ్గు విడిచి ఏమాత్రం సంకోచం లేకుండా మొదటి పూజలు అందుకోవటానికి సిద్ధపడ్డాడే. ఇదేమన్నా ఉచితంగా ఉందా? నపుంసకుడికి పెళ్లి, చెవిటివాడి సంగీత శ్రవణం, గుడ్డివాడి సుందరి దర్శనం, కృష్ణుడి పూజ, ఇవన్నీ ప్రయోజనం లేని పనులు. For more videos like this, subscribe Big TV channel.